నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడ్కో కాలనీలో 1,35,00,000తో జగనన్న మహిళా మార్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ 7వ వార్డులో కోసూరి ఆంజనేయుల ఆధ్వర్యంలో జనసేన 14 ఆవిర్భావ దినోత్సవం. గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మ్యాన్ పేటలో ఇందిరమ్మ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం. హలో దివిసీమలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా? నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి. గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులోని టీడ్కో కాలనీలో 1,35,00,000 ముప్పా నిధులతో నిర్మించనున్న జగనన్న మహిళా మార్ట్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. కాలనీలోనే రిజర్వ్ సైట్ లో మహిళా మార్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి ఎమ్మెల్యే నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మహిళా మార్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ముప్పా పర్యవేక్షణలో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామన్నారు. భవనంలో ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల ఉత్పత్తులు హోల్సేల్ రిటైల్ గా అందుబాటులో ఉంటాయన్నారు. టీడ్కో కాలనీలో విద్యుత్ త్రాగునీటి సమస్యలు ఉన్నాయన్నారు. ప్లాట్లలో చిన్నపాటి సమస్యల పరిష్కారానికి 5 ప్లంబర్స్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. కాలనీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా 3 సచివాలయాలు, 1 పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న జగనన్న కాలనీలోని 4 ఎకరాల భూమిలో పాఠశాల నిర్మిస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు. అలాగే కాలనీలోనే రిజర్వ్ సైట్ లో 2 కోట్ల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రూరల్ మండలంలో ఉన్న టీడ్కో కాలనీను గుడివాడ పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు తాను ప్రయత్నించానని టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, దింట్యాల రాంబాబు, ముల్లపూడి రమేష్ చౌదరి కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్యే నాని తెలియజేశారు. పురపాలక సంఘంలో విలీనం కాకపోవడంతో టీడ్కో సంస్థ పర్యవేక్షణలోనే కాలనీ ఉండడంతో సమస్యల పరిష్కారానికి కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గద్దె పుష్పరాణి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మొహ్మా మరియు టీడ్కో అధికారులు, స్థానిక నివాసితులు పాల్గొన్నారు. ఉపస్థితే దేవి దిగ్నేమన్నాదమన్నాఛాయాదిదే ఆయుంగురదశనన్ మాతరం పునః ఓం హిరణ్యవర్ణాం హిరణిం సువర్ణరచితసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ్మావాం తామావా జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాసేస్వానిందేయం రెడ్ షర్ట్ అయి ముహూర్తోస్తు ముహూర్తోస్తు. ఈరోజు ఈ టిడ్కో హౌసింగ్లో ఉన్నటువంటి ఈ రిజర్వ్ సైట్లో 1,50,00,000 పెట్టి మాల్ లాగా నిర్మాణం చేస్తున్నాం. దీన్ని మెప్మా వాళ్ళు నడుపుతారు. దీనికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఈ మాల్ని అప్పచెబుతాం. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు హోల్సేల్ కానీ రిటైల్ కానీ వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొంత వాటర్ సమస్య, లైటింగ్ సమస్య ఉంది. 3 కోట్ల రూపాయల సోలార్ కరెంటు శాంక్షన్ అయింది. అది కూడా రాబోయే వారం 10 రోజుల్లో పని మొదలు పెడతారు. టెండర్లు కూడా అయిపోయినాయి. అట్లాగే వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయింది. దానికి చిన్న లీకులు ఉన్నాయంటున్నారు. 2-3 రోజుల్లో వాటర్ కూడా దానికి ఎక్కిస్తారు. అదేవిధంగా పూర్తిగా వాటర్ రావటానికి 18 కోట్ల రూపాయలతో ఇక్కడి నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. మెయిన్ మందపాడులో ఉన్నటువంటి చెరువుకి, అదేవిధంగా అక్కడే ప్యూరిఫై అయినటువంటి వాటర్ అక్కడి నుంచే డైరెక్ట్గా ఈ ట్యాంక్కి ఎక్కించవచ్చు. అప్పుడు 24 గంటలు కూడా వాటర్ సప్లై వీళ్ళకి కావాల్సినటువంటి 9,000 కుటుంబాలకు కూడా అందే కార్యక్రమం జరుగుద్ది. ఆ పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు 15-20 రోజుల్లో. అది వాటరు, కరెంటు ఇక్కడ మెయిన్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్ కూడా 30 మందిని శానిటేషన్ వర్కర్లని ఈ టిడ్కో శాంక్షన్ చేయడం జరిగింది. 2-3 రోజుల్లో ఈ శానిటేషన్ వర్కర్లు కూడా మరి అపాయింట్మెంట్ చేసి ఇక్కడ పెడతాము. అదేవిధంగా ఈ బాత్రూముల్లో వాటర్ లీకింగ్ ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లంబర్స్ని కూడా ఒక 5 మంది ప్లంబర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాను.
అదేవిధంగా ప్రతి బ్లాక్కి కూడా ఒక అభివృద్ధి కమిటీ అని చెప్పి వేసుకుని వాళ్ళు ఒకళ్ళని కనుక ప్రెసిడెంట్ కనుక పెట్టుకున్నట్లయితే అక్కడ ఆ బ్లాక్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఇక్కడ కనుక చెప్తే వీళ్ళు వెళ్ళి అది పరిశీలించి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీలు వేయటం, ప్రతి బ్లాక్కి ఒక కమిటీలు వేయటం, అవి కూడా రాబోయే రోజుల్లో మాట్లాడి వాళ్ళకి అభివృద్ధి కమిటీలు అని చెప్పి వాళ్ళే చూసుకునేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ శానిటేషన్ వర్కర్లని, ప్లంబర్స్ని, ఒక ఇంజనీర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేసి ఈ ప్రాంతానికి ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడే పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే 3 సచివాలయాలు కావాలని చెప్పి అడిగితే 3 సచివాలయాలు కూడా శాంక్షన్ చేశారు. రేపు రాబోయే రోజుల్లో మరి 3 సచివాలయాలు, ఒక పోలీస్ స్టేషను, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఒక 4 ఎకరాలు ల్యాండ్ ఉంది మధ్యలో, దాంట్లో స్కూల్ నిర్మాణం కూడా చేయాలని చెప్పి అడిగి ఆ స్కూల్ కూడా నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఎంపీ గారి నిధుల్లో 2 కోట్ల రూపాయలతో ఈ రోడ్లో రిజర్వ్ సైట్లో కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. ఆ కమ్యూనిటీ హాల్ పనులు కూడా మొదలెడతాం. ఈ టిట్కో హౌసింగ్కి, ఆ జగనన్న కాలనీ ఇవన్నీ కలిపి 16,000 ఇళ్ళు ఉన్నాయి. దీన్ని మున్సిపాలిటీలో కలపడానికి నేను ప్రయత్నం చేస్తే రావి వెంకటేశ్వరరావు, దింట్యాల రాంబాబు, రమేష్ చౌదరి అనేటువంటి ముగ్గురు కూడా కోర్టులు వేసి దీన్ని మున్సిపాలిటీలో కలపటానికి వీల్లేదని చెప్పి ఆపడం జరిగింది. అందుకని మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయరు. టిట్కో ద్వారానే, టిట్కో వాళ్ళతోనే మాట్లాడి శానిటేషన్ వర్కర్లని అందరినీ కూడా వాళ్ళనే ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు 2-3 రోజుల్లో ఇక్కడ విధుల్లోకి వస్తారు. గుడివాడ 7వ వార్డులో కోసూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో జనసేన 14వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఆంజనేయులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ కి గుడివాడ ఎమ్మెల్యే సీట్ ని బహుమతిగా ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కి తగిన గుణపాఠం త్వరలోనే చెబుతామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారని చెప్పి, 2 ఎంపీ స్థానాలు తీసుకున్నారని చెప్పి వైఎస్ఆర్ పేటీఎం బ్యాచ్ ఏదో వాడుతుంది. అలాగే కొంతమంది మాట్లాడుతున్నారు జనసేనలో కూడా. వాళ్ళందరికీ కూడా ఇది చెప్తున్నాను, 2019లో 137 సీట్లు పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా పోటీ చేస్తే మనం ఏమి పీకగలిగాం. అదందరూ కూడా మీ మనస్సుని మీరు ఒకసారి ఆలోచించుకోండి. కళ్యాణ్ గారు 21 సీట్లు కాదు, 1 సీటు తీసుకొని నేను ఒక్కనే పోటీ చేస్తున్నా కూడా ఆయన వెనకమాల జెండా మోసుకొని వెళ్ళడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు మన తాడేపల్లి గూడెంలో చెప్పారు, మాకు సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు, కత్తులు పట్టుకుని వెళ్తే వీర మహిళలు కావాలి, యుద్ధం చేసే జన సైనికులు కావాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టు కత్తులు పట్టుకుని వెళ్తే వీర మహిళలను రెడీ చేశాం. ఎదురు వస్తే మా మీద ఎదురు దాడి చేస్తే మేము ఎదురు దాడి చేయడానికి జన సైనికుల్ని తయారు చేస్తాం. తేల్చుకుందాం, చూసుకుందాం. ఇది 2009 కాదు, 2024. 2024లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రతి ఒక్క నియోజకవర్గం 21 సీట్లు, అలాగే బీజేపీ పోటీ చేసే 10 సీట్లు, అలాగే టీడీపీ పార్టీ 144 సీట్లు. ప్రతి చోట కూడా జన సైనికులు పనిచేస్తాడు, టీడీపీ సైనికులు పనిచేస్తారు, బీజేపీ సైనికులు కూడా పనిచేసి ప్రతి ఒక్క సీటు కూడా గెలుచుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిగెత్తించి జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఈ రోజు అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఒక్క మాట చెప్తున్నా, వైఎస్ఆర్ పేటీఎం బ్యాచ్లకి జాగ్రత్త. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా అక్కడ నారా లోకేష్ రెడ్డి బుక్ లో రాసుకున్నాడు, ఇక్కడ మేము కూడా ఒక బుక్ లో రాసుకున్నాం. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా మా మీదకి వచ్చిన వాళ్ళకి అంతు తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రజల్ని మీరు ఎలాగైతే హింసపెట్టారో మీ అందరికీ కూడా గుణపాఠం చెప్తాం. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో అధికారం స్థాపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నా. జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఈ కొడాలని ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 తర్వాత ఇసుక రూపంలో
నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రోజుకి 25 లక్షల నుంచి 40 లక్షల చొప్పున ఇసుక రూపంలో ఈ కొడాలని దోచుకున్నాడు. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే మన వైజాగ్ లో ఋషికొండను కూడా తవ్వేసి, ఆ కొండను కూడా తవ్వేసి తన ప్యాలెస్ కోసం 500 కోట్లు పెట్టి తన ప్యాలెస్ నిర్మించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పబ్లిసిటీ కోసం 550 కోట్లు పెట్టి సిద్ధం అనే ఫ్లెక్సీలు కట్టించుకున్నాడు ఈ మూర్ఖుడు. ఆ 550 కోట్లు ప్రజలకు వినియోగిస్తే ఎంత దరిద్రం ఈ రాష్ట్రం నుంచి పంపించేయచ్చు. 550 కోట్లు కేవలం సిద్ధం అని పబ్లిసిటీ ఇచ్చుకుంటాకి ఈ మూర్ఖుడు ఖర్చు పెట్టాడంటే ఎటువంటి ఎత్తో మీరు ఆలోచించండి. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ రేట్లు కానీ, ట్యాక్సులే కానీ ప్రతి ఒక్కటి కూడా ఏ రాష్ట్రంతో చూసుకున్నా ట్యాక్సుల రూపంలో మనం కట్టే డబ్బు ఎక్కువ. మీకు పథకాల రూపంలో పేద ప్రజలను మోసం చేసి మీ అకౌంట్ లో సంవత్సరానికి 40,000 వేస్తున్నాడు. కానీ మీ తలపై వేసే భారం 4 లక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలని తెలియజేస్తున్నాను. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదన ఒక గంట పని చేస్తే 2 కోట్లు సంపాదిస్తాడు. పవన్ కళ్యాణ్ గారి స్టామినా అటువంటిది. ఆయన నిజంగా ఈ దరిద్రాన్ని నెత్తి మీద పొలుముకొని ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈ లుచ్చాగాలతో మాట్లాడవలసిన పని మన పవన్ కళ్యాణ్ గారికి లేదు. మరి ఆయన ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రం అన్ని విధాల రోడ్లే తీసుకోండి, ఏ రోడ్లే తీసుకుంటారా, అభివృద్ధి తీసుకుంటారా, ఏ రంగమైనా తీసుకోండి, అన్నిట్లో మన రాష్ట్రం 0. కేవలం పేద ప్రజలను మోసం చేయటానికి చెప్పే కదా సంవత్సరానికి మీ అకౌంట్ లో 40,000 వేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే ధీమాలో ఉన్నాడు. ఎక్కువ ఇల్లు ఇచ్చాను అంటున్నాడు. ఎక్కువ ఇల్లు ఇచ్చింది ఎవరో? ఎక్కువ ఇల్లు టీడీపీ ప్రభుత్వంలో మొదలయ్యాయి. ఎక్కువ ఇల్లు 80% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఈ 420 గాడు వచ్చి ఆ వైసీపీ జెండాలు పులుకుంటా, ఆ రంగులు వేసుకుంటా నేను పూర్తి చేశా, మీ చేతిలో బాండ్లు పెడుతున్నాడు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు. కానీ నిర్మించింది ఆయన కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి కాదు. జరిగింది టీడీపీ హయాంలో. మనం అది గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మ్యాన్ పేటలో ఇందిరమ్మ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిస్లా దత్తు, వడ్డాది రాజేష్ లో పాల్గొని ఇందిరమ్మ యాప్ యొక్క ఉపయోగాలు మహిళలకు వివరించారు. ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల మహిళలకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై కొంతమేర ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని సిస్లా దత్తాత్రేయులు, వడ్డాది రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. షర్మిల గారు ఇచ్చారు మనకి, అన్నిటికీ ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి మన పార్టీని యూనియన్లోకి తేవడానికి వచ్చినటువంటి మహిళ, మీరందరూ మద్దతు ఇవ్వాలి. అట్లాగే రాహుల్ గాంధీ గారు కొన్ని ఇంప్లిమెంటేషన్ కోసం ప్రతి నిరుపేద కుటుంబానికి 5,000 చొప్పున మరి ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అది సంవత్సరానికి 60,000 రూపాయలు. ఇది పేద కుటుంబం అనే ఫోటో ఒకటి ఉంటే చాలు. అట్లా రాహుల్ గాంధీ గారు ఇటువంటి స్కీమ్కి ఆ ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు కష్టపడి దీన్ని వృద్ధిలో తీసుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే వస్తుంది. మన స్టేట్కి కూడా ఇది తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, షర్మిల గారి నాయకత్వాన్ని, మనకి ఝాన్సీ రాణి లాంటిది ఆవిడ వేసే డైలాగులకి ప్రస్తుత సీఎం గారు అయితే తలకాయ ఉంచుకొని సమాధానం కూడా చెప్పలేని స్టేజ్కి వెళ్ళిపోయాడు. సొంత చెల్లెలకే మోసం చేసినటువంటి ఈ జగన్ని మీరందరూ ఏ విధంగా ఆదుకుంటారో, ఏ విధంగా నాశనం చేస్తారో ఒకసారి ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీని మాత్రం గెలిపించండి. మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేసి దండాలు పెట్టి మరీ చెప్తున్నాను. ఈ విషయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకే మీరందరూ ఓటేయాలి. మన 8వ తారీఖు షర్మిల గారు ఈ ఇందిరమ్మ యాప్ని ఓపెన్ చేశారు. ఇదేంటంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక 5,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని సంకల్పం పెట్టారు. సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకి 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది డైరెక్ట్గా.
మధ్యలో మీడియేటర్ని ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రంలో ఆయన ప్రధానమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఫస్ట్ సంతకం పెట్టిన తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుద్ది. అలాగే మహిళలకి 30 లక్షల ఉద్యోగాల్లో మహిళల్లో 15%, 15 లక్షల ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని ఒక తీర్మానం కూడా జరిగింది. ప్రతి డోక్రా మహిళలకి కూడా ఆర్థికంగా ఆదుకోవడం కోసం వాళ్ళకి ఏ ఖర్చులున్నా సరే ప్రభుత్వం తరఫున 5,000 ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని, ఎందుకంటే తెలంగాణలో అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే కూడా పార్టీని విభజించిన తర్వాత తెలంగాణను ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత కాంగ్రెస్ మీద చాలామందికి అసంతృప్తి ఉంది. అప్పటి వరకు ఈ 10 ఏళ్లలో తెలంగాణలో కళ్ళు తెరిచి మళ్ళీ కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం వలన వాళ్ళకి అక్కడ గ్యాసు 1,200 రూపాయలు ఉన్నదాన్ని 500 రూపాయలకి రేవంత్ రెడ్డి గారు చేశారు అక్కడ. అలాగే ఉచిత బస్సు కూడా పెట్టారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంది కాబట్టి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్ని అధికారం తీసుకురావడానికి ప్రతి ఒక్క మహిళలు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా తీసుకురావడానికి మా వంతు సహకారంతో ఇప్పుడు ఎలాగొచ్చామో అప్పుడు కూడా ఇంటింటికి వచ్చి మేము చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ యాప్ని ఉపయోగించుకొని మీరంతా ఆన్లైన్ చేయించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. హలో దివిసీమలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తుంది. మోపిదేవి మండలం అయోధ్య గ్రామంలో ఆర్గానిక్స్ రైతు సొంత ఫామ్ లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో ఈ బెల్లం సొంతగా తయారు చేస్తున్నారు. ఈ బెల్లం ఒరిజినల్ ఆర్గానిక్ బెల్లం అని, దీని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రైతు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పేర్కొంటున్నారు. ఆర్గానిక్ బెల్లం కొనుగోలు చేయాలని అనుకునేవారు వ్యాపారులు నాగయలంక మండలం తలగ ఆర్గానిక్ అంటే ఏంటి, కెమికల్ ఎరువులు, డిఏపి, యూరియా, పురుగుల మందులు లాంటివి ఏమి వాడకుండా వేపపిండి, ఆవు మూత్రంతో తయారు చేసిన జీవామృతం, వేపాకుతో తయారు చేసిన నేమాస్త్రం, తెగుళ్లు ఏమి రాకుండా ఆవు పాలతో తోడు పెట్టిన పుల్లటి మజ్జిగ స్ప్రే చేశారు. ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడలేదని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పేర్కొంటున్నారు. మా సార్ పంపిస్తారా? అవును, అదే మా సార్ తెలుసు అంట. అయితే మీరు సొంతంగా తీసుకొచ్చారు, మా సార్ని అడగకుండా అంటున్నారు. అట్లా కుదరదు నాన్న, సార్ పంపిస్తే అదే మా సార్ ఇప్పుడు వచ్చిన పాక మీదకి లేచి రైలు పట్టాలమ్మడా, రైలు రావాలి. దిబ్బలా గాఢంగా తొయ్యటం ఇటు
లేదా ఎంత అనాలా కొంచెం ఈ రెండు పని ఇది కూడా అవసరం కావాలా? నాగేష్ ఈ టెక్నాలజీ ఎక్కడ లేదు. కంప్లీట్ ఫిల్టరింగ్ ఇక్కడ అవుద్ది. దీంతో 4 ఫిల్టర్స్ అన్నమాట. అంటే మనం అది ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎంత పర్సెంట్ వస్తుంది. ఓయ్ సార్ అయిపోతారు. మీరు 85 15% మీరు వేసేసుకుంటారు. అటు నుంచి డూట్ చేయరు. మైనస్ అయితే ఏంటంటే కదా 85 to 90 అంటే 85 నుంచి 90 అంకుల్ ఒకసారి దాని అర్థం అండి. అంతే కదా వద్దు. అంటే 1 - 2 అందుకని మీకు అక్కడ 85 to 95 ఇదే ఫిల్స్ ఇప్పుడు లాస్ట్ ఫిల్టరింగ్. ఓకే ఓకే, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా ఎంత పర్సెంట్ వస్తుందని అది మనకు చెప్పదు. చాలా జిల్లా పేరు కానీ అనకాపల్లి జిల్లా టెస్టే ఫెయిల్ అయిపోయింది. మామూలు విషయం కాదు. పోయాను ఫిల్టర్ లేకుండా ఎవరైనా బెల్లం చేశారంటే ఆ పెంకులు వచ్చేస్తాయి. దానికి ఉన్న పెంకు ఉంటుంది. మరి అవి ఎలా కంట్రోల్ చేస్తారు? ఖాళీ పెట్టారు. అది బిగించండి. అది చూసారండి ఆ పెంకు. ఆ బల్ల ఇవ్వమ్మ ఎత్తుంది పెద్ద ఒకటి చిన్న బల్ల ఇవ్వండి. చిన్నది అటు చిన్నది అంటే పక్వానికి వచ్చిన తర్వాత ఆ కొద్ది వేయకపోతే నీకు తెలదు మార్పు ఆయనకు వచ్చింది లేదండి. చూసావా సినిమా రోజు ఉన్నాయి 175 కేజీలు పడుతుంది. కబడ్డీ ఆడుతున్నారు.
ఏపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్సీ అవినీతిపై పలు ఆరోపణలు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి కోట్లను పక్కదారి పట్టించాలని చూస్తారా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. బాధిత నిరుద్యోగుల తరపున వారి తల్లిదండ్రుల తరపున అడుగుతున్నాను, సమాధానం చెప్పు జగన్ అంటూ ఉగ్రరూపం దాల్చిన చంద్రబాబు వైసీపీని ప్రజలు శ్మశానానికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ కు ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా ఉండేందుకు అర్హత లేదు అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్ గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు, కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి, ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు. అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం, ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి, వీళ్ళని శిక్షించాలి, సివియర్ గా కూడా శిక్షించాలి. ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు, తెలిసి డెలిబరేట్ గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ. వాళ్ళు ఇమ్మీడియట్ గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు. ఆ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే, ఒక ఎస్పీ అయితే, లేకుంటే ఒక మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వాళ్ళందరినీ నాశనం చేశారు మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడ్కో కాలనీలో 1,35,00,000తో జగనన్న మహిళా మార్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ 7వ వార్డులో కోసూరి ఆంజనేయుల ఆధ్వర్యంలో జనసేన 14వ ఆవిర్భావ దినోత్సవం. గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మ్యాన్ పేటలో ఇందిరమ్మ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం. హలో దివిసీమలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఏపీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా? నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి. ఏపీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.